నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాలలోనూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పేరు గట్టిగా వింటున్నాం. ఆయన మొన్న మాట్లాడుతూ ఎప్పుడో జరిగిన ఒక విషయం గురించి ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అంటూ అమిత్ షా గారిని ఆ ప్రతిపాదన పెట్టినప్పుడు రాజకీయాల్లో నేను చెప్తున్నా విను, లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ జగన్మోహన్ రెడ్డితో ఉంది, షార్ట్ టర్మ్ ఫ్రెండ్షిప్పే చంద్రబాబు నాయుడుతో. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య వీళ్ళు మాట్లాడుకున్న మాటల తూటాలు కూడా ఉన్నాయి. అది బీజేపీ వాళ్ళు మర్చిపోయారని మనం ఎప్పటికీ అనుకోవడానికి లేదు. నిజంగానే పవన్ కళ్యాణ్ గారు నిలబడి ఈ 2 పార్టీల్ని సంధి చేశారు. కానీ చెప్పారు కదా, అసలు మోదీ ఈ ఆంధ్రాలో అడుగు పెట్టనేమో అన్నారు. ఈ రోజైతే మంచి క్లోజ్ గా ఉంటారు అనుకోండి, రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు అన్నట్టు. కాబట్టి నువ్వు కూడా తెలుసుకో, జగన్ కి కేసు ఇవన్నిటి గురించి నువ్వు మాట్లాడుకు అని ఎక్కడో అన్నారు అన్నట్టుగా నాగేశ్వరరావు గారు మాట్లాడారు. సో వీళ్ళకి కోపాలు వచ్చాయి, జనసేనకి అలానే సైనికులకి అలానే టీడీపీ కార్యకర్తలకి. ఫస్ట్ నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి వ్యాఖ్యలకి సంబంధించి మీరేమంటారు? ఆయన వ్యాఖ్యల గురించి నేనేమీ ఆశ్చర్యపోవట్లేదండి. ఆయన ఆ మాత్రం విశ్లేషణ చేసే హక్కు, అధికారం ఆయనకుంది. ఇవాళ మన 2 రాష్ట్రాల్లోనూ రాజకీయాల గురించి ఆశాంతం మాట్లాడగలిగే వ్యక్తులు వేళ్ల మీద లెక్క ఉన్నారు. ఆ వేళ్ల మీద లెక్క పెట్టగలిగే వ్యక్తుల్లో ఆయన ఒక ఆయన. కాబట్టి ఆయన మీకు నచ్చినట్టే మాట్లాడాలి, మీ జేబులో మనిషిలాగా ఉండాలి అంటే కుదరదు. ఆయన అన్నీ మాట్లాడతారు, అందరి గురించి మాట్లాడతారు. ఆఖరికి అనసూయ బట్టలు గురించి అప్పుడు వచ్చినప్పుడు కూడా ఆయన మాట్లాడారు. కాకపోతే ఆయన ఏం చూస్తారు అంటే, నేను మరీ బురదగుంటలోకి వెళ్ళిపోతున్నానా అన్నప్పుడు కొంచెం పక్కకు వచ్చేస్తారు. లేదు, సొసైటీకి ఇది ఏమైనా సరే అవసరమే అనిపించింది, పరిపాలనలో ఏదైనా అపశృతి దొరుకుతుంది అన్నప్పుడు ఆయన మాట్లాడతాడు. ఇప్పుడు దానికి సంబంధించి ఆయన చెప్తున్నాడు, వేదాంత గ్రూప్కి కట్టబెట్టారు, నేను దాని గురించి మాట్లాడతా, దీని గురించి రేఖామాత్రంగా నేను మాట్లాడా, నేను విశ్లేషణ చేస్తా. ఈ చర్చ ఎటో వెళ్తుంది, ఎట్నుంచి ఎటో వెళ్తుంది, ఇక దీని గురించి మాట్లాడటం అనవసరం అని నేను ఆపేస్తున్నానని కూడా చెప్పా. పైగా రాజకీయాల్లో విశ్లేషకులుగా ఉన్న వాళ్ళకి, జర్నలిస్టులు అనే వాళ్ళకి ఒక బాధ్యత ఉంటుంది. ఏంటి అంటే, రెండో వైపు నుంచి ఏదైనా ఒక ప్రతిపాదన వచ్చింది అన్నప్పుడు దాని పట్ల సానుకూలంగా వ్యవహరించటము, స్పందించటము అనేది ఆ రెసిప్రోకల్ ఇది ఉంటుంది చూసారా, అది చాలా అవసరం. ఆయన నన్ను చాలా హంబుల్గా అడిగారు. అదే నేను కేసు పెడతాను, నేను అంతు చూస్తాను అని గనక నాదెండ్ల మనోహర్ గారు అన్నారనుకోండి, పెట్టుకో చూద్దాం అనేవాడిని అన్నట్లుగా సమాధానం చెప్పారు. నాగేశ్వర గారు ఇలా అనలేదు, కానీ ఆయన ఉద్దేశం అయితే అది. కేసు పెడతారా, పెట్టండి, ఎంత మాత్రం పెడతారో చూస్తాము అన్నట్లుండేది. పెట్టారు, తీసుకున్నారు పోలీస్ స్టేషన్స్ లో. కాకపోతే ఎఫ్ఐఆర్లు చేయలేదు, అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు తీసుకోలేదు అనుకోండి, అదొక గొడవ కదా. మీరు కూడా నాగేశ్వర మనుషులు అని కూడా అంటారు కదా. అంటే ఇక్కడ జరిగింది ఏంటో చెప్పమంటారా? పాత రోజుల్లో సామెత ఒకటి ఉండేది, నేను దాన్ని మార్చి చెప్తాను ఖచ్చితంగా. బామ్మరిది తిట్టినందుకు కాదు కానీ తోడల్లుడు నవ్వాడని కోపం వచ్చిందంట ఒక ఆయనకి. అర్థమైందా? బామ్మరిది తిట్టినందుకు కాదు, తోడల్లుడు చూసి నవ్వినందుకు కోపం వచ్చింది అని చెప్పి ఒక సామెత ఉంది. అయితే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ బాధ ఏంటి అంటే, మమ్మల్ని అసలు ఎన్డీఏలోకి మేము వస్తే మమ్మల్ని తీసుకొచ్చుకున్నారు మీరు. అసలు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మోడీ పిఎంఏ అయ్యేవాడు కాదు. నేను కూడా చెప్తున్నా, ఆ రోజు ఎన్డీఏలోకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళకపోయి ఉంటే ఈ పవన్ కళ్యాణ్ అనే ఏమనాలో నాకు అర్థం కావట్లేదు, పవర్ మ్యానిపులేటర్ అంటే, వేరే వాళ్ళైతే పవర్ బ్రోకర్ అంటారు, నేను అన్నట్లా నేను కొంచెం సమయం పాటిస్తా. ఇలాంటి వాళ్ళు ఉండబట్టి ఇది జరిగింది. కానీ వాళ్ళు ఢిల్లీ వాళ్ళు అనుకున్నట్టు జరిగింది. కానీ లేకపోతే మోడీ ఎక్కడ పిఎం అయ్యేవాడండి? అయ్యేవాడు కాదు. అందుకని
అలా 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 చేసిన వీళ్ళకి ఇప్పుడు బాగా అసలు ఏంటి కడుపులో కత్తులు పెట్టుకుని కావలిచ్చుకున్నారా ఈ బీజేపీ వాళ్ళు మనల్ని అనేంత బాధ వచ్చేసింది వాళ్ళకి. ఆ బాధతోటి వీళ్ళు చాలా రివోల్ట్గా మాట్లాడారు. ఏంటి అంటే, మేము అధికారంలో తీసుకొస్తే మేము మీకు ఇన్స్టంట్ ఫ్రెండ్స్ లాగా కనపడుతున్నామా, ఇన్స్టంట్ కాఫీ లాగా ఉన్నామా మేము, జగన్మోహన్ రెడ్డి ఏమో లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్పా ఏంటి అని చెప్పి విపరీతమైన కోపం వచ్చేసేసింది వాళ్ళకి. కోపం వచ్చేసేసి ఇంకెవరి మీద తీర్చుకోవాలి ఇది? మోడీనా ఒక మాట అనలేరు, పవన్ కళ్యాణ్ అనలేరు. అసలు వీళ్ళ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే అడకత్తెరలో పోక చెక్కలాగా అయిపోయింది తెలుగుదేశం పరిస్థితి. అసలు ఇంకా 4 రోజులు పోతే ఇంకెన్ని మాటలు వినాల్సి వస్తుందో మనం. చాలా బాధగా ఉంది నాకైతే ఒక ఆంధ్ర మనిషిగా. అయితే ఇప్పుడు ఇంక వీళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లా. అందుకని ఇక ఆయన మీద పడ్డారు. ఆయన కూడా అంతకంటే బాగా వాళ్ళకి చెప్పగలిగారు. ఆయన దగ్గర ఆ మాత్రం చమత్కారం ఉంది, చెప్పగలిగిన చమత్కారం ఉంది. ఆయన ఏదో ఇంక పూర్తిగా లొంగిపోయినట్లుగా కేసులకు భయపడతారు, అరెస్ట్ అయిపోతాం అనే అంత భయమేమో ఆయనకేమీ లేవు. ఆయన అంత దడిసేందళ్ళో పడట్లేదు. సరే, ఆయన చెప్పగలిగిన సమాధానం ఆయన చెప్పారు. ఇకపోతే రాజకీయాల్లో కొన్ని ప్రిడిక్షన్స్ అంటారు, అంటే రాబోయేది ముందుగానే ఊహించటం. ఈ ఊహించటము అనేది ఈ ప్రిడిక్షన్స్ చాలా మంది చేస్తారు, రాజకీయ నాయకులు కూడా చేస్తారు. కాబట్టి ఓడిపోతానని తెలిసినోడు కూడా కోట్లు ఖర్చు పెట్టి రాజకీయాల్లో పోటీ చేస్తాడు, ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నట్లు. మనం ఒక్కసారి కొంచెం వెనక్కి వెళ్ళి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో ఆంధ్రాలో 40,000 మంది అమ్మాయిలు తప్పిపోయారు. 30,000 మంది. 30,000ఏనా? 38,000 ఏదో ఉంది లెక్క. సరే, ఏదైనా కానీ 30,000 అనుకోండి. 30,000 మంది అమ్మాయిలు తప్పిపోయారు అని నాకు నిఘా వర్గాలు చెప్పాయి. కేంద్రం నుంచి వచ్చిన నిఘా సంస్థలు చెప్పినాయి అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను అడుగుతాను, 33,000 మంది లిస్ట్ ఇవ్వడం పెద్ద కష్టం ఏం కాదు. మన ఓటర్ లిస్టులే కోట్లు ఓటర్ లిస్టులు ఉన్నాయి. ఒక నియోజకవర్గంలో ఒక వార్డులో ఉంటాయి. అంటే ఒక పెద్ద పంచాయతీలో 33,000 ఓట్లు ఉంటాయి. ఆ లిస్ట్ ఇవ్వండి. ఇప్పటికేమి ఇదేమో ఒక 50 సంవత్సరాలు అయిపోలా, లాకర్లో భద్రంగానే ఉంటుంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ లిస్టు తీసుకురమ్మని నేను డిమాండ్ చేస్తున్నా. అంటే ఎందుకు అనాల్సి వస్తుంది? అసలు మీరు ఏం ఆశించి ఆ స్టేట్మెంట్ ఇచ్చారు? ఆ రోజు మాట మార్చేశారు కదా. తర్వాత స్వయాన హోంమంత్రి అనిత గారే చెప్పారు, లేదు అంతమంది ఏం కాదు, ఇంతమంది అని చెప్పి నంబర్స్ చాలా. అవునండి, అనిత గారు చెప్పారు. బాబు, అనిత గారు చెప్పాల్సింది కాదు, అసలు రాజేసింది ఎవరు? అసలు ఈ చర్చకి దారి తీసింది ఎవరి కామెంట్ తోటి? అసలు నేను ఇంకో మాట కూడా అడుగుతున్నా, అసలు నీకున్న అర్హత ఏంటి నీకు చెప్పడానికి? మీకు నాకు చెప్పలేదే. ఓ పెద్ద వార్తా సంస్థకి ఏమన్నా చెప్పారు అంటే అర్థం ఉంటుంది. అది కూడా సింగిల్గా ఒకళ్ళ చెవిలోనే ఓదటానికి కుదరదు. పత్రికా విలేకరుల సమావేశం పెట్టి అందరినీ పిలిచి అందరికీ చెప్పాల్సిన విషయాన్ని నీకు చెవిలో ఎందుకు చెప్పారు? నువ్వు దాన్ని తీసుకుని వచ్చి పెద్ద నేనేదో భూష్మాండం బద్దలు కొట్టాను అన్నట్లు నువ్వు చెప్పుకుంటా తిరిగావు కదా. మరి అట్లాగే మీ పైన కూడా, మీ పార్టీ పైన కూడా విశ్లేషణలు చేసేవాళ్ళు చేస్తారు. మరి అలా అనుకుంటే ప్రొఫెసర్ గారే చెప్పారు, పవన్ కళ్యాణ్ గారిని గేమ్ చేంజర్ తో పోల్చారు. అవును, గేమ్ చేంజర్ తో పోల్చారు. ఆయన నిజంగానే గేమ్ చేంజర్. ఆయన గేమ్ చేంజర్ కూడా కాదు, నన్ను అడిగితే గోతికాడ నక్కలాగా కూర్చొని బీజేపీ వాళ్ళ ఏజెంట్ లాగా మారి ఆయన ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయిస్తే, వాళ్ళు కావాలనే చేయించితే ఆ కేసు పెడితే ఆ కేసు గురించి ఇంట్లో వాళ్ళకంటే ఈయన ఎక్కువ ఏడ్చాడు, పెడబబ్బులు పెట్టి జైలుకి వెళ్ళి అసలు తెలుగుదేశం వాళ్ళకు కూడా ఆశ్చర్యం కలిగించే ప్రవర్తన ఈయన ప్రవర్తించి ఆయన బయటికి వచ్చిన తర్వాత ఎవరు మాట్లాడాలి? అసలు జవసత్వాలు తగ్గిపోయి ఇదైపోయి భయభ్రాంతులకు గురయ్యి అందరూ బొరియర్లో ఇరుక్కున్నారు ఆ రోజున. పవన్ కళ్యాణ్ గారే మరి ఆ రోజు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అనుకుంటున్నారు? అదే బీజేపీ వాళ్ళు పంపిస్తే వెళ్ళాడు.
ఆయన బీజేపీ ఏజెంట్గా వెళ్ళి అసలు ఎన్డీఏలోకి తీసుకురావటానికి అసలు ఆయన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయగానే ఫస్ట్ స్పందించింది ఎవరు అనుకుంటున్నారు? ఇండియా కూటమి స్పందించింది. ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఈ ఆధారాలని కేసులు పెట్టి ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఇండియా కూటమిలో చేరతారో అని చెప్పి ఈయన మాస్టర్ స్కెచ్ ఈయన వేసేసుకుని ఈయన వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని చక్కగా తీసుకెళ్లి ఎన్డీఏలో కూర్చోబెట్టడం వల్ల మోడీ గారిని పిఎం అని చేశారు. సరే, ఈయన 100% స్ట్రైక్ రేట్ అని చెప్పుకున్నాడు, ఈయనకి అప్పాలు ఈయన కొట్టుకున్నాడు. ఇదంతా చేశారు కదా. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎవరు మాట్లాడుకోకుండా, ఎవరు ఏ విశ్లేషణలో చేయకుండా అన్ని మీకు నచ్చే విశ్లేషణలే చేస్తారు అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు అనుకుంటే కూడా పాప అమాయకుల కిందకు వస్తారు. ఏమిటండి, ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా నోరిప్పాలి అంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చేస్తున్నారు, కేసులు జైల్లో అంటున్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి ఉందనే కదా జగన్ తిట్టాము అందరం కలిసి. ఇప్పుడు రంగనాయకమ్మ గారు ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ గురించి ఎంత యాగి చేశారు వైసీపీ వాళ్ళు. అందుకేగా మాట్లాడాము. ఒక జర్నలిస్ట్ని అర్ధరాత్రి అరెస్ట్ చేశారు జస్ట్ ఒక ఫార్వర్డ్ చేసినందుకు. మరి అలాంటి పరిస్థితి ఉందనే కదా. ఒక మాస్కులు అడిగిన డాక్టర్ని పిచ్చోడిని చేసి చంపేశారనే కదా. మరి ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన అతన్ని ఈ రోజుకి ఎమ్మెల్సీగా ఉంచుకున్నారనే కదా మనం తిట్టాము. మరి వాళ్ళని తిట్టినప్పుడు మిమ్మల్ని తిట్టొద్దా? తిడితే కేసు పెడతారా? ఇదేమి న్యాయం అండి? అంతే మా దగ్గర. అయితే ఇంకొక చిన్న కొనసాగింపు ఉంది దీనికి. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్ళట్లేదు వాళ్ళు అంటే, ఆ లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్కి కారణం ఉందా? అయ్యో ఉంది. ఎందుకుందో చెప్తాను. అది చెప్పకపోతే ముందు చెప్పిందంతా గాలికి పోద్ది. ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాదాపు 12-14 సంవత్సరాల నుంచి, లేదంటే 13 సంవత్సరాల నుంచి బెయిల్ పైన తిరుగుతున్నాడు. ఈ దేశంలో అన్ని కేసులుండి బెయిల్ పైన ఉన్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రికార్డుని ఎవరో తిరిగి రాయలేరు. ఈ రికార్డు రావడానికి కారణం ఏంటి అంటే ఎవరి చలవ అంటే మోడీ గారి చలవాది. ఎందుకు అంటే ఆయన కాంగ్రెస్ ముక్త భారత్ చేయాలి అని అనుకుంటున్నారు ఈ భారతదేశాన్ని. ఈ కాంగ్రెస్ ముక్త భారత్లో భాగంగా కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ కోకటి వేళతో లేపాలని చూస్తున్నారు, లేపుతున్నారు కూడా. సరే, కొన్ని చోట్ల లేపుతుంటే కొన్ని చోట్ల పుడుతుంది, అది వేరే విషయం. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఏంటంటే, ఇవాళ వైసీపీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అందరూ కాంగ్రెస్ వాళ్ళే. వైసీపీ పుట్టిన వాళ్ళు ఎవరో చెప్పండి, ఆఖరి జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ కాంగ్రెస్ పుట్టి వైసీపీలో చేరారు. ఇప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఈగ వాలింది అంటే, జైలుకి వెళ్ళాడు అంటే మొత్తం కాంగ్రెస్లో చేరతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఒక రకంగా ప్రతిపక్షం లేదు. ఉన్న ప్రతిపక్షం ఏమో జగన్మోహన్ రెడ్డి ఏమో ప్రతిపక్షంలాగా వ్యవహరిస్తట్లేదు. ఈ పరిస్థితుల్లో అక్కడ ఒక పెద్ద పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. దాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకుంటే వాళ్ళకి విజయం వస్తుంది. ఇవాళ పోనీ వామపక్ష పార్టీలు ఏమైనా బలంగా ఉన్నాయంటే అది లేదు. ఇప్పుడు వైసీపీయా ఏం చేయాలా అని మేనమేషాలు లెక్క పెడుతుంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశంలోకి వెళ్ళిన కాంగ్రెస్ లీడర్స్ కూడా కొంతమంది ఎవరైతే ఉన్నారో పదవులు లేకుండా ఉన్నారు. ఇవాళ ఆయన ఏమన్నా పదవిస్తాడా అని ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్ళందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారనుకోండి, అక్కడ ఒక శక్తి అంటే పూర్తి స్థాయి ప్రతిపక్షం వచ్చేస్తుంది అని నేను చెప్పను. కానీ అంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది, పక్కన ఆంధ్రలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చింది అనుకోండి, ఇంకొంచెం బలం ఉంటుంది కదా. ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ వచ్చింది, కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది, 3 చోట్ల కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వాళ్ళు మేనమేషాలు లెక్క పెడుతున్నారో నాకు ఈ రోజుకి అర్థం కావట్లా. అనవసరంగా షర్మిలాని తీసుకొచ్చి పిసిసి ప్రెసిడెంట్ని చేశారు. షర్మిలాని కాకోకుండా ఇంకెవ్వరం చేసినా సరే కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టేది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు మంచి టైం కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో. దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళు. ఇప్పటికీ వాళ్ళు దాన్ని సొమ్ము చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు బీజేపీ కనుక ఇతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది అనుకోండి, పొలోమని వెళ్ళిపోతారు. ఇప్పుడు కాక్రోచ్ పార్టీ లెవెల్లో అయిపోతుంది కాంగ్రెస్ పార్టీకి. ఆ పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డిని అలా బొమ్మలాగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి
వీళ్ళు వచ్చే ప్రమాదాన్ని ఆపటానికి జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకున్నారు. అందుకు జగన్మోహన్ రెడ్డి మీద ఏమీ జరగట్లేదు. చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అమ్మో, ఈ రోజు ఏంటో